నమస్తే వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. ఈరోజు మనం మన శ్రీనగర్ కాలనీ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ బ్రాంచ్లో ఎల్ మధుసూదన్ రెడ్డి గారు 62 years. సార్ మీరు ఇక్కడే శ్రీనగర్ కాలనీలోనే ఉంటారు కదా? నమస్తే సార్. సార్ మమ్మల్ని ఎప్పుడైతే మొదటిసారి మమ్మల్ని కలిసినప్పుడు ఆయనకి గాల్ బ్లాడర్లో 2 stones విచ్ ఫర్ 4 mm. ఆ తర్వాత ఆయనకి స్లడ్జ్ కూడా ఉండింది దానిలో. అంటే ఈ స్లడ్జ్ తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ స్టోన్ కింద ఫామ్ అవ్వడానికి రెడీ అవుతుంది అనమాట. అలాగే వాల్ థిక్నెస్ కూడా ఉండింది, ఇన్ఫెక్షన్ కూడా ఉండింది, కోలిసిస్టైటిస్ అనే కండిషన్ కూడా ఉండింది. తర్వాత ప్యాన్క్రియాటైటిస్, అది కూడా ఎక్యూట్ ఇంటర్స్టిషియల్ ప్యాన్క్రియాటైటిస్ కూడా ఉండింది దీనికి. అది కాకుండా grade 2 ఫ్యాటీ లివర్ ఉండింది. మళ్ళీ ఆ తర్వాత స్టూడీకో చూస్తే కనుక అది grade 1 LVDD ఉండింది. తర్వాత వీటిలన్నిటితో పాటు హెపాటోమెగాలీ కూడా ఉండింది. దాదాపు 16 centimeters ఉండింది. 17.3 years. తర్వాత అది 16కి వచ్చింది, 13.2కి వచ్చింది. సార్ మాకన్నా సారే బాగా చెప్తున్నారు ఇంకా. సో ఇలా ఏవీ స్క్లెరోజ్డ్ కూడా ఉండింది. అండ్ తర్వాత లెఫ్ట్ ఏట్రియల్ అబ్నార్మాలిటీ కూడా ఉండింది. ఓకే, సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే సార్ మనల్ని రీచ్ అయ్యారో, సార్ ఇవాళ ఇందులో ఏదన్నా ఒకటన్నా ఉందా అసలు? ఏది లేదండి, అన్ని నార్మల్కి వచ్చేసింది. గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా కరిగిపోయాయి కదా? అన్ని కరిగిపోయాయి. గాల్ బ్లాడర్ స్టోన్ లాస్ట్ ఇయరే కరిగిపోయాయి. లివర్ కొంచెం లేట్ అయింది, ఇప్పుడు లివర్ కూడా నార్మల్ అయిపోయింది. 32 ఫ్యాటీ లివర్ కూడా మైల్డ్కి వచ్చేసింది. అండ్ 17 సంథింగ్ ఎన్లార్జ్ అయిన లివర్ ఇప్పుడు 13.2కి వచ్చింది. రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి. సో ఎవరైతే గాల్ బ్లాడర్ స్టోన్స్ కరగవని, లేదంటే ప్యాన్క్రియాటైటిస్ తగ్గదు అని, ఓన్లీ ఇంగ్లీష్ మెడిసిన్సే వాడాలి, వేరే గత్యంతరమే లేదు, ఆపరేషన్స్ చేయించుకోవాలి అని ఎవరైతే అపోహలో ఉంటున్నారో అలాంటి వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాం మేము. అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యునాని మెడిసిన్లో చాలా చక్కని మెడిసిన్స్ ఉన్నాయి. అవన్నీ మెడిసిన్స్ వాడి వీటిలన్నింటినీ కూడా తగ్గించుకోవచ్చు. అనవసరంగా ఆపరేషన్స్ వెళ్ళకండి. ఆపరేషన్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ యునాని మెడిసిన్ ట్రై చేయండి. ఈవెన్ ఈఎఫ్ కూడా ఆయనకి అంతకుముందు 60% ఉన్న ఈఎఫ్ ఇప్పుడు 75%కి వచ్చింది. అవునా సార్? సో ఈఎఫ్ అనేది 2D ఈకోలో వన్ ఆఫ్ ద ఒక ఇది మన హార్ట్కి సంబంధించిన ఒక పారామీటర్. అది దాని ద్వారా ఏంటంటే మేము హార్ట్ ఫంక్షనింగ్ అన్నది ఎలా ఉంది అన్నది గ్రేడింగ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అలాంటిది కూడా యునాని మెడిసిన్లో చాలా చక్కటి మెడిసిన్స్ హార్ట్ కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ లాస్ట్ దీని వరకు వెళ్లకుండా వాళ్ళు కనుక ముందే కనుక మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక వాళ్ళకి చాలా చక్కని మెడిసిన్స్ ఉంటాయి. యునాని మెడిసిన్ గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్ అండి. దీంట్లో దేర్ ఇస్ నో కెమికల్స్, అంతా హెర్బ్స్, మూలికలు, వీటితోటే ఆ కషాయం మెయిన్గా తీసుకున్నాము. ఎక్కువ డైట్ కంట్రోల్ అండి, ఎక్కువ డైట్ కంట్రోలు, ఆల్ న్యాచురల్ మెడిసిన్, జ్యూసెస్ కానీ ఇది. అండ్ మోస్ట్లీ డాక్టర్ గారు చెప్పేది ఫండమెంటల్ ఏంటంటే మీరు త్వరగా పడుకోవాలి, నిద్రపోవాలి. దిస్ ఇస్ ద మెయిన్. మెడిసిన్ ఇచ్చినా కూడా మీరు టైం కనుక పడుకోకుండా ఉంటే మీ ఆర్గన్స్ అంతా బాడీలో అవన్నీ రెజ్యూనేట్ అయ్యేది, ఆ క్లీనింగ్ జరిగేది. సాయంత్రం 8 తర్వాత 9 తర్వాత నుంచి 8:30కి అంతా పడుకోవాలి. నేను చాలా లేట్గా పడుకునేవాడిని. సో మీ ఇట్లా 50% ఈజ్ యువర్ స్లీప్ సైకిల్, దెన్ తర్వాత మెడిసిన్ అండి. తర్వాత నా స్లీప్ సైకిల్ కూడా మార్చుకున్నాను. ఇప్పుడు 9కి అంతా పడుకుంటాను. ఐ మైట్ స్లీప్ బై 9:30. అది బాగా హెల్ప్ చేస్తుందండి. 100%, 50% అదే. అది డాక్టర్ గారు నన్ను చాలా దూరం, నాకు నిద్రపట్టదంటే మిమ్మల్ని నిద్రబొమ్మన్నానండి, మీరు పడుకోమన్నానంటే పడుకోండి ఫస్ట్ మీరు అనేది అట్లాగే చేసి నాకు అలవాటు అయిపోయిందండి. ఈరోజు ఆటోమేటిక్గా 9 అయితే నేను లేచి వెళ్ళి బెడ్కి పడుకుంటున్నాను. విచ్ ఐ థాట్ ఐ విల్ నెవర్ డూ ఇన్ మై లైఫ్. ఈ రోజు నా లైఫ్ స్టైల్లో సగం ప్రాబ్లం ఇదేనండి నాకు డాక్టర్ గారు చెప్పింది. దెన్ మెడిసిన్స్, అండ్ మెడిసిన్స్ ఆర్ ఎక్సలెంట్ మెడిసిన్స్. అండ్ సార్ ఇప్పుడు మన దగ్గర ఇవే అన్ని. అయితే మన దగ్గర హల్వాలు ఏవైతే ఉన్నాయో ఈ హల్వాలు అన్ని కూడాను తేనెలో తయారైన హల్వాలు. సో అది మీరు తీసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? నాకు చాలా బయట కూడా తీసుకునేవాడిని. ఇప్పుడు మన ఆమ్లా మురబ్బా అని ఉండేది, అది దానికి మీరు ఇచ్చే చాలా తేడా ఉంది. మీది రియల్ హనీ, ఒరిజినల్ హనీ అది. ఐ కెన్ ఫీల్ ఇట్. నేను హనీ కూడా వాడతాను కాబట్టి నాకు తెలుసు ఆ క్వాలిటీ. దట్ ఈస్ జెన్యున్ అండి. మీ ప్రోడక్ట్స్ అన్ని చాలా క్వాలిటీ ఓరియంటెడ్. ప్లస్ మీరు ఇచ్చే ఈ హల్వాలు కూడా కాకుండా మీ కషాయం నాకు మూలికలు చాలా జోషాండా నేను చూస్తాను. ఆ మూలికలు అన్ని కూడా న్యాచురల్ ఏనండి. ఎస్ సార్.
సో ప్రత్యేకించి ఆ మూలికలు అన్నీ కూడా మేము ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకించి తీసుకొచ్చి మేము ఈ జోషాంతర్ డిపార్ట్మెంట్లో వాటిలన్నింటినీ కూడా గ్రేడింగ్ చేసి వాటిని మేము ప్యాకెట్స్ కింద వాళ్ళకి చేసి మేము పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈచ్ ప్యాకెట్ని యూజువల్గా వీళ్ళు ఏంటంటే 3 గ్లాసులు వాటర్లో వాళ్ళు రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే 2 గ్లాసులు అయ్యేంత వరకు దాన్ని బాయిల్ చేసుకొని దాన్ని తాగాలన్నమాట. ఈ డికాక్షన్ ఏదైతే ఉంటుందో ఇది దీంట్లో మేము ఏంటంటే కస్టమైజ్డ్గా ఉంటుందన్నమాట. ఒక్కొక్క పేషెంట్కి డిఫరెంట్ వారి యొక్క డిసీజెస్ని బట్టి, టెంపర్మెంట్స్ని బట్టి, వారి యొక్క కండిషన్స్ని బట్టి, మెడికల్ హిస్టరీని బట్టి మేము ఈ సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో సజెస్ట్ చేసిన విధంగా మనం కనుక ఇలా కనుక తీసుకున్నట్టే కనుక క్లీన్ చిట్ చేసుకోవచ్చు. ఎయిదర్ ఇట్ ఇస్ 2D ఈకో ఆర్ అల్ట్రాసౌండ్ కానివ్వండి, బ్లడ్ టెస్ట్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, అన్నిటినీ కూడాను మనము నార్మల్ చేసుకోవచ్చు. సో ఇంత చక్కటి వైద్యాన్ని తప్పకుండా యునాని వైద్యాన్ని మీరు మీ లైఫ్లో ఒక డే టు డే పార్ట్గా తీసుకొని దాన్ని మీ హెల్త్ని చాలా చక్కగా ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.